ఇప్పుడు ఫంక్షన్స్ లో రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ అంటే దాన్ని అంతటా అదే కాల్ చేసుకోవడం. ఇక్కడ మనం రికర్షన్ కి స్పెషాలిటీ ఏంటంటే, రికర్షన్ కి ఒక ప్రాపర్టీ ఏంటంటే, మనం రికర్షన్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఎండ్ అవ్వాలి? కండిషనల్ స్టేట్మెంట్స్ తోనే ఎండ్ అవ్వాలి. రికర్షన్ షుడ్ ఎండ్ విత్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ కాల్డ్ రికర్షన్. దీనికి క్వైట్ ఆపోజిట్ వచ్చేసి మన ఇటరేషన్ అంటే ఏంటి? ఇటరేషన్ అంటే మనకు తెలుసు కదా, ఇటరేటింగ్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్, ఫర్ లూప్ కానివ్వండి, వైర్ లూప్ కానివ్వండి, ఇక్కడ చూడండి, రికర్షన్ లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ తో ఏం చేస్తే, ఫర్ ఇటరేషన్ లో మనం లూప్స్ వాడుతున్నాం. అది రెండింటికి డిఫరెన్స్. అంటే ఇటరేషన్ లో మనకి ఎగ్జిక్యూషన్ ఫాస్టర్ ఉంటుంది, రికర్షన్ లో కొంచెం స్లో ఉంటుంది, టైం కాంప్లెక్సిటీ హై. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, రికర్షన్ లో ఒకటే ప్రోగ్రామ్ రికర్షన్ లో రాదు, దాన్నే మళ్ళీ ఇటరేషన్ లో రాదు, రికర్షన్ కి రాదు. ఫంక్షన్స్ మనం ఏం చేద్దామంటే, ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ చేద్దాం అంటే మల్టిప్లికేషన్. దానికి మనం పేరేమి ఇచ్చాం? ఫ్యాక్ట్ అని ఇచ్చాం. ఫ్యాక్టోరియల్ కి మనం ఒకటే ఇంటిజర్ చేస్తాం, ఒకటే ఇంట్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లోకి వస్తే, ఇక్కడ మనం ప్రాసెస్ రాదు, వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. రిజల్ట్ ఒక దాంట్లో స్టోర్ చేయడానికి రిజల్ట్ అనేది వేరియబుల్ చేసుకున్నాం. కన్ఫ్యూజ్ అవుతాము యూజర్ దగ్గర నుంచి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి స్కాన్ అడ్రస్ ఆఫ్ అండ్. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో చేసి రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ ఇస్తాం. ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్, ఇక్కడ మనం చేసేది ఎందుకే ఫ్యాక్టరీ వచ్చిన రిజల్ట్ ని రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాము. మనకు అప్పుడు ఏం ప్రింట్ కావాలి? రిజల్ట్ ప్రింట్ కావాలి. ఫ్యాక్టోరియల్ చేసి ఓకే, ఇది ఎందులో ఉంది? రిజల్ట్ లో రిజల్ట్ అనే వేరియబుల్, అది ప్రింట్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్ కాదు. ఏంటంటే ఫంక్షన్ కాలింగ్ లో మనం క్యాలిక్యులేషన్ పార్ట్ రాద్దాం. ఇంట్ ఆఫ్ వేరే వేరియబుల్ కూడా తీసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్కి ఏం చేస్తాం? ఫర్ లూప్ వాడతాం. కానీ ఇదేంటిది? రికర్షన్కి ఏం చేయాలి? మనం ఫైండల్స్ కండిషన్ వాడాలి. ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ 0 అయింది అనుకోండి, దానికి ఫ్యాక్టోరియల్ 0నే వస్తుంది. కాబట్టి ఒకవేళ 1 అయితే ఇట్లా మనం 0 ఒకవేళ 1కి ఫ్యాక్టోరియల్ 1 వస్తుంది. కాబట్టి ఏం చేద్దామంటే, మనం తీసుకునే నెంబర్ 1 అయితే ఏం రిటర్న్ చేద్దాం? 1 రిటర్న్ చేద్దాం, ఎందుకంటే ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది కాబట్టి. ఇక్కడ 1 కాదు అంటే ఈ కండిషన్ కాదు అంటే ఇంకొకటి బ్లాక్ స్టేట్మెంట్ సింపుల్. ఏం రిటర్న్ చేద్దాం? n into fact of n-1. ఇది ఎప్పుడు ఎలా ఉందంటే చెప్తాను, రన్ చేద్దాం. ఫస్ట్ నంబర్ ఎంటర్ చేద్దాం, 5 ఎంటర్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ 128 ఎలా రన్ అవుతుందంటే, ఇక్కడ డిక్లరేషన్ తర్వాత మెయిన్ ఫంక్షన్లోకి వచ్చాం. వేరియబుల్ డిక్లరేషన్ యూజర్ నుంచి తీసుకున్నాం. ఈ రిజల్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఇది ఎక్కడికి వస్తుంది? ఫంక్షన్ కాలింగ్ లోకి వస్తుంది. ఇంటూ ఎన్
ఇక్కడ మన వాల్యూ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ స్టోర్ అయింది. ఈ వాల్యూ అనేది 1 కి ఈక్వల్ అయితే 1 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే 1 యొక్క ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఆ ఫ్యాక్టోరియల్ రిజల్ట్ లో 1 స్టోర్ అవుతుంది, ఇక్కడికి వచ్చి ఫంక్షన్ కాల్ వచ్చి మనకి రిజల్ట్ లో 1 కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది, ఫ్యాక్టోరియల్ 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1 కంటే ఎక్కువ n ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ n మీకు రాసి చూపిస్తే n ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ n మైనస్ 1 ఫస్ట్ n వాల్యూ సపోజ్ n వాల్యూ n కూడా 5 కి వేరే తీసుకున్నాం, 5 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 5 minus 1 into 4. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ 4 అంటే మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ n వాల్యూ మళ్ళీ 4 అయింది, మళ్ళీ వచ్చింది ఇక్కడ, మళ్ళీ స్టేట్మెంట్ మళ్ళీ ప్రింట్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ, 5 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు n వాల్యూ ఏమైంది 4 అయింది, 4 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ n మైనస్ 1 అంటే 4 minus 1 అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 3. ఇప్పుడు n వాల్యూ 3, 5 ఇంటూ 4 అంటే ఆల్రెడీ ఒక 20 వస్తుంది. మళ్ళీ ఇదే ఫార్ములా, ఇప్పుడు n వాల్యూ ఎంత 3, 3 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 3 minus 1 అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 2. ఇది ఒక 60 అయిపోయింది. ఇది నెక్స్ట్ n వాల్యూ 2 అయింది, అంటే 2 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 1, 2 minus 1, ఓకే 62, ఇది 120 ఉంది. ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ ఆఫ్ 1 అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ఇంటూ వాల్యూ n వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 1. ఇక్కడ మనం చూడండి n వాల్యూ 1 అయితే మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, 1 రిటర్న్ చేస్తున్నాం, అంటే దీని వాల్యూ ఎంత 1 మనకి, ఫ్యాక్టర్ ఆఫ్ 1 వాల్యూ 1 అంటే 120 ఇంటూ 1 మనకి ఎంత వస్తుంది, 120 వస్తుంది. ఇలా జరుగుద్ది ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ కండిషన్ వాడితే. ఇది రికర్షన్ అంటే దేంతో రెండైంది, కండిషనల్ స్టేట్మెంట్. ఇది రికర్షన్ ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ అది ఇచ్చేది చూడండి, ఫస్ట్ 5 తర్వాత మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ 4 మళ్ళీ కాలింగ్, మళ్ళీ ఫ్యాక్టర్ 3 అయినప్పుడు మళ్ళీ కాలింగ్, ఫ్యాక్టర్ ఆఫ్ 2 అయినప్పుడు మళ్ళీ కాలింగ్, ఫ్యాక్టర్ ఆఫ్ 1 అయినప్పుడు అది ఇచ్చేదే ఫంక్షన్ కాలింగ్. దీన్ని రికర్షన్ అంటాం. అదే ఇప్పుడు ఇటరేషన్ అనుకోండి, లూప్స్ వాడతాం. ఇక్కడ ఎలా వాడతాం, ఇదంతా యాస్ట్. ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ లూప్ వాడతాం. ఎలా వాడతాం, ఫర్ లూప్ మనం ఐ వాడతామంటే ఐ డిక్లేర్ చేసుకుందాం, ఎక్కువ ఒక వేరియబుల్, ఎక్కువ వాల్యూ మనం ఇద్దాం 1 ఇద్దాం, ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి 0 ఇచ్చినాం అనుకోండి, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. అదే 1 ఇస్తే 1 ఇంటూ సంథింగ్ అదే వాల్యూ ఉంటుంది. ఫర్ I is equals to 0, I less than or equal to n, I plus okay, okay, it equals to 0. Then we can fact ఇచ్చాం, వేరియబుల్ fact f equals to 1 అనుకుంటున్నాం, f equals to f into y. ఓకే, లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ f. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం, సేమ్ ఇదే నెంబర్ వస్తుంది, y ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు i వాల్యూ 0 ఇచ్చాం, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది, ఇప్పుడు y ఇస్తే రెండు ఫ్యాక్టోరియల్ 120 అంత సేమే, చేసేది ఒకటే కానీ ప్రాసెస్లు రెండు. ఇక్కడ వరకు అయితే మనకి చిన్నది, రికర్షన్ అయినా ఇటరేషన్ అయినా. ఇక్కడ ఇటరేషన్ లో ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ మనం ఎక్కువ వేరియబుల్ తీసుకుని అందులో వన్ స్టోర్ చేసుకున్నాం, ఐ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఎందుకంటే ఫర్ లూప్ డిక్లేర్ చేయాలి. ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినా, ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత మనకి 5, ఇక్కడ
అంటే 1 5 కంటే లెస్ దెన్ కాబట్టి లోపలికి వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది 1 1 is equals to f into y f1 i1 1 into 1 1 అంటే ఇప్పుడు f లో 1 స్టోర్ అయిపోయింది. లాస్ట్ చెప్తాను. ఇప్పుడు f లో 1 స్టోర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు అయ్యి ఇంక్రిమెంట్ అయిపోతుంది. 2 అయిపోయింది. 2 less than or equal to 5 స్టేట్మెంట్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. ఎఫ్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది మనకి? ఎఫ్ వాల్యూ 1 ఉంది. ఐ ఎంత 2 ఉంది అంటే 1 into 2 2. ఇప్పుడు ఎఫ్లో ఎంత స్టోర్ అయింది? 2 స్టోర్. ఇప్పుడు ఐ వాల్యూ 3 అయిపోయింది మాకు ఇంక్రిమెంట్ అయిన తర్వాత. 3 less than or equals to 5 కండిషన్ ఓకే, మళ్ళీ లోపలికి వచ్చింది. ఇప్పుడు ఐ 3 ఉంది. ఎఫ్లో ఎంత ఉంది మనకి? 2 ఉంది అంటే 2 into 3 ఎంత? 6. ఎఫ్లో ఇప్పుడు 6 స్టోర్ అయింది. ఇప్పుడు ఎఫ్ వాల్యూ అంటే 6. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 4 అయింది. 4 less than or equals to 5 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చింది. ఇప్పుడు ఐ వాల్యూ 4 కదా. ఎఫ్ ఇంటూ వై ఎఫ్ ఎంత? 6. ఐ వాల్యూ 4 6 4 24. చూడు ఐ వాల్యూ 24 అయిపోయింది. ఎఫ్ వాల్యూ 24 అయిపోయింది. 24 అయిన తర్వాత మళ్ళీ ఐ ఇంక్రీజ్ అయ్యి ఇంక్రిమెంట్ అయ్యి 5 అయింది. 5 less than or equal to 5 ఈక్వల్ కాబట్టి కండిషన్కి మళ్ళీ లోపలికి వచ్చింది. ఇప్పుడు ఐ వాల్యూ 5 ఎఫ్ ఇంటూ వై మనం చేసుకుందాం. ఐ వాల్యూ 5 ఎఫ్ వాల్యూ 20 24 5 120 ఎఫ్లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 6 అయింది. ఐ వాల్యూ 6 అయిపోయింది. కానీ ఇక్కడ కండిషన్ 5 కంటే లెస్ దాన్ ఉంది లేకపోతే ఈక్వల్ ఉండాలి. 6 లెస్ దాన్ ఉంది ఈక్వల్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడికి స్టాప్ అవుతుంది లూప్. మనకి ఐ వాల్యూ ఇప్పుడు ఎప్పుడు ఎంత ఉంది? 120 ఉంది. ఈ 120 అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ రిజల్ట్లో స్టోర్ అవుతుంది ఫంక్షన్ కాల్లో. ఆ రిజల్ట్ మనం ప్రింట్ చేస్తాం. ఇలా జరుగుద్ది ఫర్ లూప్. ఇటరేషన్ అయితే ఇలా జరుగుతుంది. రికర్షన్ లోనైతే కండిషన్ వచ్చేసింది ఇందాక మనం చూసినట్టు. ఇప్పుడు సేమ్ ఇలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. ఇంకా కామన్ డివిజన్ అని ఉంటాయి, దాన్ని జీసీడీ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 5 ఒక 2 నెంబర్లు ఉన్నాయి 5 ఇంకొకటి 2. 5 దేంతో డివిజన్ అవుతుంది? 1తో డివిజబుల్ అవుతుంది, 5తో మాత్రమే డివిజబుల్ అవుతుంది. మరి 10 1తోనే అవుతుంది, 5తోనే అవుతుంది, 10తోనే అవుతుంది. అందులో కామన్ ఏమేమి ఉన్నాయి? డివైజర్ 1 తర్వాత 5 రెండు ఉన్నాయి. అందులో గ్రేటెస్ట్ వాల్యూ 25. ఇది గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ఆఫ్ 5, 10. ఇదే ప్రోగ్రాము మనం ఇటరేషన్ లో ఎలా చేస్తాం, రికర్షన్ లో ఎలా చేస్తాం చూద్దాం. అంటే మనకి ఇక్కడ 5, 10 అని 2 వేరియబుల్. దీన్ని జీసీడీ అని ఫంక్షన్ కి పేరు. జీసీడీ ఇక్కడ వేరియబుల్ మార్చాలి. 3 వేరియబుల్ తీసుకున్నాం. 2 నంబర్స్ కోసం, ఇంకోటి రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఏపీ సిఎన్ తీసుకున్నాం. ఇక్కడ ఏబి వాల్యూ తీసుకున్నాం రిజల్ట్ నుంచి ఉంది కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్స్ కూడా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఒకటి ఏకి, ఇంకొకటి బికి. ఓకే, ఇన్పుట్ తీసేసుకున్నాం. ఇప్పుడు జీసీడీ కదా, ఈ రిజల్ట్ సిలో స్టోర్ చేద్దాం. సి ఈజ్ ఈక్వల్స్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఏ కామా బి యొక్క జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజన్ వాల్యూ సిలో స్టోర్. మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి? సి అంటే జీసీడీ ఈజ్ సిఎన్. ఇటరేషన్ లోనే కదా ఫస్ట్. ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకున్నాం ఆర్ అని చెప్తాను ఇలా అయింది. దీనికి ఫర్ లూప్ కంటే వైల్ లూప్ వాడితే బెటర్. వైల్ లూప్ సింటాక్స్ అంటే వైల్ కండిషన్
ఇందులో కండిషన్ ఏంటంటే బి 0 అయితే 0 కాకపోతే చెప్తాను ఎలా అవుతుంది. సరే ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఎలా అవుతుందంటే జీసీడీ 2 నంబర్స్ కి జీసీడీ అనుకోవాలి. ఒకటి 2 ఇంటీజర్స్ ఇచ్చాం. ఓకే, ఆ 2 ఏబి అని తీసుకున్నాం. యూజర్ దగ్గర నుంచి తీసుకొని ఇన్పుట్ స్టోర్ చేస్తున్నాం. ఈ వచ్చిన రిజల్ట్ ఎట్లా స్టోర్ చేస్తున్నాం? సిలో స్టోర్ చేస్తున్నాం. జీసీడీ ఆఫ్ ఏ కామా. నెక్స్ట్ ఏమవుతుంది? జీసీడీ ఆఫ్ ఏ కామా బి అంటే ఇక్కడ వస్తుంది. కాలింగ్ ఫంక్షన్ లోకి వస్తే ఇంటి ఏలో ఏ ఈఏ రెండు సేమ్ రావు. ఈఏ ఇది ఒక వేరియబుల్, ఇది ఒకటే, లెటర్స్ ఒకటే, కానీ మెమరీలో స్టోర్ అయ్యే వేరియబుల్స్ వేరు. ఏలోకి ఏ వాల్యూ వచ్చింది, బీలోకి బి వాల్యూ వచ్చింది. మనం కొత్త వేరియబుల్ తీసుకున్నాం ఇక్కడ. ఎందుకు చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. వైల్ బి నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ బి 0 అయిపోయింది అనుకోండి, గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ఏమవుతుంది? కామన్ డివిజన్ అసలు ఏమైనా బి 0 అయితే కామన్ ఏ నెంబర్ ఉంటుంది? 0 కథలు ఫ్యాక్టర్స్ ఉండే ఏమున్నాయి? 0 కథలు ఏంటో 0 తప్ప. అందుకనే బి అనేది 0కి ఈక్వల్ కావాలి. అదే మనం వైల్ పెట్టిన కండిషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆర్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులస్ బి, ఏది వస్తుంది బి ఈక్వల్స్ టు ఆర్. మనం లాస్ట్కి రిటర్న్ చేసేది ఏవే. ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ ఎంత 12 తీసుకున్నాం, బి 16 తీసుకున్నాం. 12 మాడ్యులస్ 16 12 డివిజన్ చేస్తే 16 0 మనకు వచ్చే రిజల్ట్ 12. ఓకే, అంటే ఇది ఎంత? రిమైండర్. ఇది ఆర్ లో స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఏలో బి వాల్యూ స్టోర్ చేస్తుంది. బిలో మనకి ఎంత ఉంది? బిలో మనకి ఎంత ఉంది? 16 ఉంది. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు బి కాబట్టి ఇప్పుడు ఏలో 16 వచ్చింది. బి ఈక్వల్స్ టు ఆర్. బిలో ఎంత ఉంది? 12. చూడండి, అనుకోకుండా 2 నంబర్స్ కూడా స్వాప్ అయినాయి. ఇప్పుడు బి 12 అయింది. ఓకే, ఇక్కడ బి అనేది మనకి 0కి ఈక్వల్ కాదు కాబట్టి మళ్ళీ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఆర్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి అంటే 12. ఇప్పుడు ఏ బి అని బి అయింది కాబట్టి 12 టేబుల్లో 12 1 12. రిజల్ట్ ఎంత వస్తుంది? 16 12 పోతే 4 వస్తుంది. ఇదేంటి? ఆర్ వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ? బిలో వస్తుంది. బి వాల్యూ ఎంత? 12. అంటే ఏలో 12 స్టోర్ అయింది, బిలో ఆర్ స్టోర్ అయింది. ఆర్ వాల్యూ ఎంత? 4. ఓకే, ఏలో 12 ఉంది, బిలో 4. ఇప్పుడు బి మళ్ళీ 0 కాలేదు కాబట్టి మళ్ళీ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి లూప్ మళ్ళీ రన్ అవుతుంది. అంటే ఆర్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి. ఏ అంటే 12 మాడ్యులస్ 4 అంటే 4 ఆఫ్ 12. 4 3 12. మనకి రిజల్ట్ ఎంత వస్తుంది? 0. ఇప్పుడు ఆర్లో ఎంత స్టోర్ అయింది? 0 స్టోర్ అయింది. ఇది ఆర్. ఏ ఈక్వల్స్ టు బి. బిలో ఇక్కడ ఎంత ఉంది? 4. ఇది ఏ అవుతుంది. ఏలో ఇప్పుడు 4 స్టోర్ అయింది. ఓకే, బిలో ఏం స్టోర్ అవుతుంది? ఆర్ స్టోర్. ఆర్ ఎంత? 0. ఇప్పుడు బి వాల్యూ ఎంత అయింది? 0 అయింది. మన కండిషన్ ఏంటిది? బి 0 కావాలి. ఇక్కడ ఏమైంది? బిఏ 0 అయింది కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడికి లూప్ అయిపోతుంది. మనం ఏం రిటర్న్ చేస్తున్నాం? ఏ రిటర్న్ చేస్తున్నాం. ఏలో ఎంత ఉంది? 4 ఉంది. ఏ అనేది ఇక్కడికి వెళ్ళి ఎందులో స్టోర్ అయింది? సి.
ప్రింట్ చేస్తున్నాం జీసీడీ ఈస్ అని సి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ప్రింట్ అవుతుంది. ఇది జీసీడీ ఆఫ్ టూ నెంబర్ యూజింగ్ ఇటరేషన్ అంటే లూప్. ఇదే ప్రోగ్రామ్ ని మనం రికర్షన్ లో ఇలా రాయాలి అంటే ఇక్వల్స్ వాడి ఇక్కడ వరకు అంతా సేమ్ మనకి ఇక్కడ వైల్ చేసేసి మనం ఇక్వల్స్ వాడతాం. ఇలా వాడడం కూడా ఇందామా అనుకున్నట్టు ఒక నంబర్ 0 ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 0 కావచ్చు. ఏ 0 అయితే జీసీడీ ఏ వాల్యూ 0 అయితే జీసీడీ ఏమవుతుంది 0నే ఉంది. అందుకని 0 రిటర్న్. ఒకవేళ ఈక్వల్స్ లాట్ వచ్చింది B0 అయితే P0 అయితే అలా అయినా 0ని రిటర్న్ చేయాలి. 0 ఓకే. ఈ రెండు 0లు కాలేదు సంథింగ్ నెంబర్స్ ఇచ్చామన్నమాట. అప్పుడు ఏం రిటర్న్ చేస్తాం జీసీడీ ఆఫ్ B కామా A మాడ్యులస్ P మీకు చెప్తా ఎలా అయితే కూడా సేమ్ ఇవైతాం 12 16 జీసీడీ 4. ఇది ఎలా అవుతుందంటే ఇక్కడ వరకు సేమ్ ఇందాక అలానే మనకి ఇక్కడ నుంచి చూడండి ఏ వాల్యూ 0 అయింది అనుకోండి. ఇప్పుడు మనకి బి ఒకదానికి మనకి డివైజర్స్ ఉంటాయి. అందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఎనీ నెంబర్ డివైడెడ్ బై ఇట్స్ అంటే ఏదైనా నెంబర్ దాంతో డివైడ్ అవుతుంది. 12 అనుకోండి బిలో 16 ఉంది. 16 డివైడ్ కాదు 16 1 16 అంటే బి రిటర్న్ చేసుకుంటాం. అదే B0 అయింది అనుకోండి ఏ రిటర్న్ చేస్తాం ఎందుకంటే అదే హైయెస్ట్ కామన్ డివిజర్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి ఏం రిటర్న్ చేస్తాం జీసీడీ ఆఫ్ B అండ్ ఏ మోడల్ B. ఇప్పుడు B వాల్యూ ఎంత 16 అండ్ ఏ మోడల్ B ఇక్కడ మనం చేసాము 12 మోడల్ 16 12 ఓకే. జీసీడీ ఆఫ్ 16 12 అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 16 ఉంది ఇక్కడ 12 ఉంది. మళ్ళీ ఈ రెండు 0 కాలేదు ఎల్స్ లోకి వచ్చింది. రికర్షన్ అంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ కండిషన్ అప్లై అయ్యేంత వరకు కాల్ చేస్తానే ఉంటుంది. ఇప్పుడు B ఎంత B కామా ఏ మోడల్ B కదా అంటే 16 12 16 కామా ఏ మోడల్ B అంటే ఇప్పుడు మళ్ళీ ఇది అవుద్ది వాల్యూ చేంజ్ అయినాయి కాబట్టి ఇది 4 అయింది. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఏ 0 కాలేదు B0 కాలేదు. B వాల్యూ ఎంతకు వచ్చింది 16 4 వచ్చింది. B కామా ఏ మోడల్ ఫస్ట్ B ఎంత 16 జీసీడీ ఆఫ్ B కామా ఏ మోడల్ G ఎంత 12 మోడల్ 16 అంటే 16 12 16 0 మనకి ఎంత ఉంటుంది 16 కామా 2 జీసీడీ ఆఫ్ 16 కామా 2 అంటే ఇప్పుడు ఇది ఏ అయిపోయింది ఇది B అయిపోయింది. చూడండి సెలబ్ అయిపోయింది నంబర్ B అయిపోయింది B అయిపోయింది ఓకే. మళ్ళీ ఇక్కడ ఏ 0 లేదు B0 లేదు కాబట్టి మళ్ళీ ఫంక్షన్ దాని నుంచి అదే కాల్ చేసుకుంటుంది రికర్షన్. మళ్ళీ రిటర్న్ జీసీడీ ఆఫ్ ఏ B కామా ఏ మోడల్ B వాల్యూ ఎంత 12 కామా ఏ మోడల్ B అంటే 16 మోడల్ 12 ఆఫ్ 16 1 12 మిగిలింది 16 - 12 4 అంటే జీసీడీ ఆఫ్ 12 కామా 4 రిటర్న్ అంటే ఇప్పుడు ఇది ఏ అయిపోయింది మనకి ఇది B అయిపోయింది. నంబర్ చేంజ్ అయ్యాయి కానీ వాల్యూ మాత్రం 0 కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి
కాల్ చేసుకుంటుంది. మళ్ళీ రిటర్న్ జీసీడీ ఆఫ్ 12, 4 అంటే బి ఎంత 4, బి ఏ మాడ్యులస్ బి 12 మాడ్యులస్ 4, 4 3 12 అయిపోయింది. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 0. రిటర్న్ జీసీడీ ఆఫ్ 4, 0 మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి బి వాల్యూ 0 అయిపోయింది. బి వాల్యూ 0 అయిపోయినప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏంటిది, రిటర్న్ ఏ ఎంత ఉంది మనకి ఇక్కడ 4. కాబట్టి మనకి ఇక్కడికి ఏది వెళ్తుంది, వాల్యూస్ 4 వెళ్తుంది. సిలో ఏం స్టోర్ అయింది 4. మనం ఏం ప్రింట్ అవుతుంది సి. కాబట్టి రిజల్ట్ మనకు 4 గా ప్రింట్ అయింది. ఇది రికర్షన్ ద్వారా ఇందాక చెప్పుకుంది ఇటరేషన్. ఇది రికర్షన్ ఇటరేషన్ సంబంధించింది. దీంతో మనకి ఫంక్షన్స్ టాపిక్ అయిపోయింది. ఇంకా మనకి వేరే టాపిక్స్ ఉన్నాయి సిలో. నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఫంక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫర్దర్ గా ఫంక్షన్స్ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోస్ లో కానీ, నెక్స్ట్ కోర్సెస్ లో కానీ, నెక్స్ట్ లాంగ్వేజెస్ లో కానీ ఫంక్షన్స్ అనేవి చాలా ఇక్కడ మనకు అర్థమైతే తర్వాత ఈజీ అయిపోతుంది, లేదంటే తర్వాత అసలు అర్థం. సో మీరు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రాబ్లం చేయండి. చిన్న ప్రాబ్లంలో పెద్ద ప్రాబ్లంలో పక్కన పెడితే ప్రాబ్లం చేయండి, అంతే. సొంతంగా చేయండి, చేసిన 4 అయినా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినా కూడా సొంతంగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే అడగండి కింద కామెంట్.